అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అనుకోకుండా ఒక అబ్బాయితో సెక్స్కి కమిట్ అయ్యాను. అప్పుడు అతనితో ఫుల్గా ఎంజాయ్ చేశాను, కానీ తర్వాత భయం వేసింది. గర్భం వస్తే ఎలా అనే భయం నన్ను వణికిస్తోంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నన్ను ఆదుకోండి. గర్భస్రావం చట్టబద్ధమే. డాక్టరుని సంప్రదించండి. అబార్షన్ పిల్స్తో మీకు వచ్చిన గర్భం పోతుంది. అసలు మీకు గర్భం వచ్చిందా లేనిదా నిర్ధారణ చేసుకోవాలి. సెక్స్లో పాల్గొన్నంత మాత్రాన గర్భం రావాలని లేదు. ఆ రోజుల్లో మీలో అండం విడుదల లేకపోతే గర్భం రాదు. వెంటనే డాక్టరుని సంప్రదించండి. మీరు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి చాలా సాధారణమైనది మరియు చాలామంది యువతులు ఇలాంటి భయాలతో బాధపడుతుంటారు, కానీ సరైన సమాచారం మరియు చికిత్సతో దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు. ముందుగా మీరు గర్భం ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. దీనికి హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ను ఉపయోగించవచ్చు. ఇది ఫార్మసీలో సులభంగా లభిస్తుంది మరియు మీ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 7 నుంచి 10 రోజుల తర్వాత చేయవచ్చు. ఒకవేళ సెక్స్ జరిగి 72 గంటల లోపు ఉంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ తీసుకోవడం ద్వారా గర్భం వచ్చే అవకాశాన్ని 75 నుంచి 89 వరకు శాతం తగ్గించవచ్చు. ఇది ఐపిల్ లేదా యున్వాంటెడ్ వంటి మాత్రలు మరియు ఇవి భారతదేశంలో ఓవర్ ది కౌంటర్ లభిస్తాయి, కానీ ఇటీవలి మార్పులతో కొన్ని ప్రెస్క్రిప్షన్ అవసరం పడవచ్చు, కాబట్టి డాక్టరును సంప్రదించడం మంచిది. ఒకవేళ గర్భం నిర్ధారణ అయితే భారతదేశంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం 20 వారాల వరకు గర్భస్రావం చట్టబద్ధం మరియు 20 నుంచి 24 వరకు వారాల మధ్య ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతించబడుతుంది. ఇది సర్టిఫైడ్ డాక్టర్ చేత మాత్రమే జరగాలి మరియు మెడికల్ అబార్షన్ పిల్స్ మిఫెప్రిస్టాన్ మరియు మిసోప్రోస్టాల్ ఉపయోగించి 9 వారాల వరకు ఇంట్లోనే చేయవచ్చు, కానీ డాక్టర్ మార్గదర్శకత్వంలో మాత్రమే. సర్జికల్ అబార్షన్ వాక్యూమ్ అస్పిరేషన్ లేదా డిలేషన్ అండ్ ఎవాక్యుయేషన్ వంటివి 12 నుంచి 15 వరకు వారాల వరకు చేయవచ్చు. అబార్షన్ తర్వాత ఇన్ఫెక్షన్, రక్తస్రావం వంటి సమస్యలు రావచ్చు, కానీ సరైన ఆసుపత్రిలో చేయించుకుంటే ప్రమాదం తక్కువ మరియు భవిష్యత్ గర్భాలకు ప్రభావం ఉండదు. మానసికంగా కూడా ఒత్తిడి వచ్చవచ్చు, కాబట్టి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది మరియు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ సపోర్ట్ అవసరం. సెక్స్ జరిగినప్పుడు కండోమ్ లేదా ఇతర గర్భనిరోధకాలు ఉపయోగించకపోతే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఓవ్యులేషన్ సమయం ఆధారంగా మాత్రమే మరియు స్పెర్మ్ 5 రోజుల వరకు జీవించగలదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సురక్షిత సెక్స్ పాటించండి మరియు ఎస్టీఐలకు కూడా టెస్ట్ చేయించుకోండి. సమాజంలో ఇలాంటి విషయాలపై అపోహలు ఉన్నాయి, కానీ మీరు ఒంటరిగా కాదు మరియు సహాయం అందుబాటులో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ప్రైవేట్ క్లినిక్స్లో గోప్యతతో చికిత్స పొందవచ్చు. వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించి మీ సందేహాలు తీర్చుకోండి మరియు సరైన నిర్ణయం తీసుకోండి.